నేను నాకు మాట్లాడతాను సార్ అని అన్నారు కదా. మన ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఒక 5 మెంబర్స్ ఆర్ దేర్ టు ఇంటరాక్ట్ విత్ మీ. రైస్ హ్యాండ్ రేషన్ ఒకసారి. కమాన్ పిక్. హాఫ్ అన్ అవర్లో మనం ఇంటరాక్ట్ అవుదాం. కమాన్. సార్ నేను డెమోకి ఓకే ఓకే వెళ్ళండి. రైట్ సార్, థ్యాంక్ యూ. గౌతమ్ చెప్పండి. నాకు మధ్యలో మీరు కదా సార్ సార్ చెప్పండి గౌతమ్. సార్ ఇది నేను 2023 పాస్ అవుట్ సార్. క్యాంపస్ ప్లేస్మెంట్ ప్లేస్ అయ్యాను. ఏమయ్యారు? క్యాంపస్ ప్లేస్మెంట్ ప్లేస్ అయ్యాను సార్ నేను. ఒక్క నిమిషం 1 మినిట్ ఉండండి. క్లారిటీ రాలేదు. చెప్పండి. ప్లేస్మెంట్ ప్లేస్ అయ్యాను సార్ నేను. 2000 ఎంత 2020? 3 ఓకే 3లో పాస్ అవుట్ అయ్యారు. పాస్ అవుట్ సీజన్ కంప్లీట్ ప్లేస్ అయ్యా. ఓకే 3 మంత్స్ ట్రైనింగ్ అయిపోయింది సార్ నాకు. కాకపోతే వాళ్ళు ఆన్బోర్డింగ్ వచ్చేసి 2024 అని చెప్పారు. ఓకే అయితే నాకు నేను ఏం చేస్తుంటే రిప్లై పెట్టేసాను. వెయిట్ చేయొచ్చా వెయిట్ చేయకూడదా? వెయిట్ చేయకపోవడం మంచిది. అన్ని కంపెనీలు అట్లా ఉన్నాయి. ఆల్మోస్ట్ మీకు వీలయ్యే ఏమన్నా మనకి ఏమన్నా ఆఫర్ ఇస్తున్నాడు లేదా మనకి ఏమన్నా ఏమంటుందని వేరే కంపెనీ కూడా ఆన్బోర్డ్ ఇస్తున్నా లేదా మీకు ఇంటర్వ్యూస్ వస్తున్నాయంటే వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే ప్రతి గౌతమ్ అట్లా ఉంది బయట మార్కెట్. మా కంపెనీ ఆల్మోస్ట్ ఒక 1500 నుంచి 2000 మందికి ఆన్బోర్డ్ ఇచ్చింది. కానీ అదే మీన్స్ ఆఫర్ ఇచ్చింది ఆన్బోర్డ్ అంటున్నారు. కానీ బట్ టిల్ 6 నెలలు చేయలేదు. అవును సార్, అదే పైన వెయిట్ చేయాలి. ఇంకోటి చూసుకోవాలి. ఇంకోటి కూడా చిన్న ప్యాకేజ్ గురించి అది జాయిన్ అయిపోయిన పెద్ద ప్యాకేజ్ అంతా ఆలోచిస్తున్నాను. అందరూ అదే పరిస్థితి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే హ్యాపీగా మీరు తీసుకోవడం మంచిది. ఎందుకంటే మళ్ళీ మనకి లేట్ అయినా ఏమవుతుంది ప్లాన్ చేసుకోండి జాతగా. బట్ నేనైతే ప్లానింగ్ కొట్టేస్తాను. నేను ఇప్పుడు ఇది ఏమవుతుందో తెలియదు. ఓకే అయితే వెయిట్ చేయకుండా ఇంపార్టెంట్ బెస్ట్ అంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్విక్గా చెప్పాలి. నాకు సెషన్ ఉంది 7కి. నాకు సబ్జెక్ట్ రిలేట్ ఏం లేదు. మీరు శాంపిల్ రెజ్యూమ్ డిస్క్రిప్షన్ అన్ని పంపిస్తాను. నో వరీ, దాని మళ్ళీ అవసరం లేదు. అందరికీ వస్తుంది ధనోజ్. నాకు క్విక్గా మీకు ఎవరు లేరా? నువ్వు చాలా మంది నాకు రేపు పెట్టండి కంపల్సరీ ఇంటర్వ్యూ అన్నీ వస్తాయి. మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమైతే పెండింగ్ అవన్నీ వచ్చేస్తాయి. నో వరీ అబౌట్ ఇట్. రెండు 2021 పాస్వర్డ్కి సజెషన్ చెప్తాను. 2021 పాస్వర్డ్కి సజెషన్స్ శ్రీకాంత్ 1 ఇయర్ పెట్టుకోండి. 1.5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే పెట్టుకోవాలి. మీరు ఏ టెక్నాలజీ ఇస్తామో నాకు చెప్పండి ఫస్ట్. అది కూడా నాకు కావాలి క్లారిటీ. ఆల్రెడీ మీరు ఎక్కడ వచ్చేసారా లేదా నా నెట్లో కానీ ఐటీలో కానీ ఇవన్నీ క్వశ్చన్స్ ఒకసారి నాకు క్లారిటీ ఇస్తే మాట్లాడుతుంటే మాట్లాడండి. అన్మ్యూట్ చేస్తాను. అన్మ్యూట్ చేయనా శ్రీకాంత్? అన్మ్యూట్ చేసి చూడండి. హలో సార్. చెప్పండి సార్ గుడ్ ఈవినింగ్ సార్. నేను టీసీఎస్లో 1 ఇయర్ వర్క్ చేస్తాను సార్. 3 ఇయర్స్ నోటీస్ పీరియడ్ 1.3. యాక్చువల్లీ మా ఫాదర్ బాగుండగా నేను రిజైన్ చేశాను సార్. యాక్చువల్లీ కొంచెం పరిస్థితి బాగుండగా. ఇప్పుడు మీరు వర్కింగ్లో ఉన్నారా లేదా బయటకు వచ్చేసారా? బయటకు వచ్చేసాను సార్. నేను బయటకు వచ్చేసి 6 మంత్స్ అవుతుంది సార్. సో మరి 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ కూడా చూపించాలి మరి. అదే సార్ 6 మంత్స్ ఇప్పుడు గ్యాప్ పడిపోయింది సార్. నేను 1.3 ఇయర్ వర్క్ చేశాను సార్ టీసీఎస్లో. ఓకే అంతకుముందు అప్లై చేశాను సార్. అప్లై ఎంఎంలో చేశాను సార్, మెటీరియల్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నెక్స్ట్ మంత్ ఇక్కడ అంతే సార్. ఓకే సార్. అయితే మీరు ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ తీసుకోవాల్సిందే కదా తప్పదు. ఇంకా శ్రీకాంత్ ప్లాన్ చేస్తున్నారని అంటే అదే సార్, అది ఎలా పెట్టాలి ఎట్లా అనేది ఐడియా లేదు. మీరు ఎక్స్పీరియన్స్ చూపిస్తారు. టీసీఎస్ చేసిన తర్వాత టీసీఎస్ బయటకు వచ్చి చూపించుకోవడం అయిపోయింది. ఓకే సార్. అంతే కదా, బయటకు చూపించుకోవాలి కదా. అంతే సార్. దట్స్ ఇట్. మీకు అందులో మీకు అర్థం ఏముంది అంటే ఈ 6 మంత్స్ అంటే ఆల్మోస్ట్ 6-7 మంత్స్ అవుతుంది సార్. అది ఏం కాదు సార్ అనేసి అంటే ఈ గ్యాప్ ఏం కాదు. ఏమి కాదు. అదే ఎక్స్పీరియన్స్ పెట్టుకోవడం. మనం ఇప్పుడు ఈ 6 మంత్స్ నెక్స్ట్ 3 మంత్స్ 4 మంత్స్ పడుతుంది కదా వచ్చేసరికి. సో ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలి అంతే. కంపెనీ మంచి కంపెనీ చూస్తారు. ఓకే సార్. ఓకే సార్. ఓకేనా? మీరు ఎక్స్పీరియన్స్ పెట్టండి. ఏం కాదు ఇప్పుడు వస్తుంది. ఓకేనా? ఓకే సార్. రైట్. నెక్స్ట్ వన్. సో ప్లీజ్ టెల్ మీ బెస్ట్ వెబ్సైట్ టు ప్రాక్టీస్ HTML, CSS, Java. ఏ వెబ్సైట్ అవసరం లేదు. నా వీడియోస్ వినండి హ్యాపీగా. సో w3c.org ట్యూటోరియల్స్ w3c.org బెస్ట్ వెబ్సైట్. రైట్. CSS ప్రాజెక్ట్ కోడ్ చెప్పండి దాని ఏమన్నది. రైట్. అన్మ్యూట్ చేయనా? మిగిలిన ఏమైనా డౌట్ పెడతారు నాకు? ధనోజ్ అన్మ్యూట్ చేసి చూడండి, మాట్లాడండి. ఈశ్వర్ చెప్పండి. హలో సార్. చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీరు ప్రాజెక్ట్స్ చెప్పారు కదా సార్, ఈ-కామర్స్ అది. రెండో ప్రాజెక్ట్ మీకు ఫైల్స్ అప్లోడ్ చేస్తాను ఈ రోజు. మీరు చెప్పండి. అదే సార్, నేను కరెక్ట్గా ఇప్పుడు ప్రాజెక్ట్ వరకు వీడియోస్ కంప్లీట్ చేస్తాను సార్. కొంచెం లాగ్ అయింది మధ్యలో. అదే కదా అదే సార్ అంటే వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ప్రాజెక్ట్ వరకు ఉన్న వీడియోస్ అన్ని కంప్లీట్ చేశాను సార్. వెరీ గుడ్.
నెక్స్ట్ ఇప్పుడు ప్రాజెక్ట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తాం సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రాజెక్ట్ ఉంటుంది సార్. లైక్ మీరు ఈ-కామర్స్ చెప్పారు కదా! అవును. అవును. మనం ఏదైనా రియల్ టైమ్ ప్రాజెక్ట్ లైక్ సంథింగ్ అది రియల్ టైమ్ వెబ్‌సైట్ ఏమన్నా డిజైన్ చేయగలమా సార్ ఇప్పటి వరకు మీరు చెప్పిన కోర్స్‌తో? బ్రహ్మాండంగా హ్యాపీగా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు లైక్ బుక్ మై షో గాని, లైక్ పేటీఎం గాని ఏమన్నా ఒక ఫ్రంట్ ఎండ్ లాగా అంటే ఏ ఎక్స్‌టెంట్ వరకు చేయాలి సార్? ఫ్రంట్ ఎండ్ ఈ-కామర్స్ చేశాను కదా! హ్యాపీగా మీరు ఒక అమెజాన్ తీసుకోండి. లేదా ఫ్లిప్‌కార్ట్ తీసుకోండి. దెన్ డూ ఇట్ ఇన్ ప్రాసెస్ చెప్పండి. మీకు అందులో మళ్ళీ స్టార్ట్ సబ్ చేయండి. డొమైన్స్ చాలా ఉంటాయి కదా సార్. అంటే విష్ లిస్ట్, నెక్స్ట్ ఆర్డర్స్ అని అన్ని డిజైన్ చేయాలి సార్ లేదా? అది గురించి మీరు నేర్చుకున్నది ఏంటి? స్టాటిక్ డిజైనింగ్ కదా! అవును సార్. మీరు లాగిన్ చేయగానే పైథాన్ ఫుల్ స్టాక్ లాంటిది కాదు. ఓన్లీ యూ అటెండ్ ఓన్లీ ఫ్రంట్ ఎండ్. నేను ఫ్రంట్ ఎండ్ గురించి మాట్లాడుతున్నాను తోటి. అంటే జస్ట్ ఓన్లీ లాగిన్ చేయగానే మనకు వచ్చే పేజ్ వరకేనా సార్ మనం అంతే. డిజైన్ అంతే. చేయాలి? మనం డైరెక్ట్ చేయలేము. నాకు ఆలోచిస్తుంది. అర్థమైందా? ఓకే. అంటే ఇప్పుడు మరి అంటే అమెజాన్‌లో అంటే ఏ లెవెల్ వరకు సార్? అంటే ఒక ఏ లెవెల్ నేను వరకు మీకు 2 వెబ్‌సైట్ అప్లోడ్ చేసిన ఈ రోజు. నేను చూపించాను. ఆ వెబ్‌సైట్ మీరు చూసి మీరు చేసినప్పుడు చాలా బాగుంటుంది. ఓకే సార్. అంటే ఇంట్రెస్ట్ ఏమైనా చేసుకోవాలంటే ఏ ఎక్స్‌టెంట్ వరకు చేయాలనేది సార్ అంతే. HTML, CSS జాబ్ చేసుకోండి. మీరు నేర్చుకుంటారంటే యాంగులర్ గాని, రియాక్ట్ గాని నేర్చుకోండి. ఓకే సార్. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ వర్క్ ఇప్పుడు అమెజాన్ వెబ్‌సైట్ గాని చేయడానికి ఓన్లీ జావాస్క్రిప్ట్ వరకు సరిపోతదా సార్? ఆ! ఓకే సార్. నెక్స్ట్ మీ ప్రాజెక్ట్‌లో ఓన్లీ ఇంకా జావాస్క్రిప్ట్ వాలిడేషన్స్ అవి చేయలేనట్టున్నారు కదా సార్? అంటే వాలిడేషన్ జస్ట్ చెప్పండి. నాకు ఎంతవరకు కావాలో అంతవరకు చెప్పండి. ఎందుకంటే జావాస్క్రిప్ట్ మనం రియల్ టైమ్‌లో రాయట్లేదు. వాలిడేషన్స్ కోర్స్ వర్క్‌లో చెప్పారు సార్. అవి విన్నాను. అంటే ప్రాజెక్ట్ ఇంకా వినలేదు. జస్ట్ ఓన్లీ CSS, HTML వాలిడేషన్ చేసేసాను. ప్రాజెక్ట్ మనం రాయట్లేదు కూడా. అందుగురించి ఇప్పుడు నేను వాలిడేషన్ యాంగులర్ రాస్తున్నాను. ఓకే సార్. సో మీకు నేను 2 పంపిస్తాను. ఒకసారి చూడండి అర్థమవుతుంది. ఓకే సార్. నెక్స్ట్ గ్రిడ్ సిస్టమ్ అవి మిక్స్డ్ టైప్ అర్థం కాలేదు సార్ నాకు. మిక్స్ అంటే మీకు బూట్ స్ట్రాప్ అడుగుతున్నారా? బూట్ స్ట్రాప్‌లో అవి చెప్పారు కదా సార్. లైక్ ఒకసారి మీకు అర్థం కాదు. స్క్రీన్ షేర్ చేసి చూపించి ఫటాఫట్ మాడిఫై చేసేద్దాం. ఎందుకంటే గ్రిడ్ సిస్టమ్‌లో బూట్ స్ట్రాప్ మొత్తం రెడీగా ఉంటాయి మీకు. ఏంటి ఎక్సెస్, ఎస్, కమాన్ ఎండి, ఎల్జీ. MD, LG ఉంటాయి సార్. అదే సార్ అక్కడ డెస్క్‌టాప్, నెక్స్ట్ టాబ్లెట్ అన్ని కన్నిటికి కంపాటబుల్ అవ్వాలంటే కొన్ని చెప్పారు కదా సార్. అందులో నోట్స్‌లో చూసాను. అడగడానికి డౌట్ వస్తుందా? మీకు ఏమైనా ఎగ్జాంపుల్ కావాలా? ఏం చెప్పండి. ఒకసారి చూస్తున్నాను సార్. అది నోట్స్ ఓపెన్ చేస్తాను. చూడండి. చూసినా చెప్పండి ఒకసారి. ఓకే సార్. ఒకసారి ఓపెన్ చేస్తాను. అలాగే. ఇంకా రిమైన్ మెంబర్స్? సార్ యాక్సెస్ ఇస్తారా సార్? స్క్రీన్ షేర్ చేస్తాను. అవునా? ఒక్క నిమిషం. ధనోజ్‌కి ఇవ్వాలా యాక్సెస్? అవును సార్. ప్రమోట్ టు పానలిస్ట్. పానలిస్ట్‌లో వచ్చారా మీరు? రిమైన్ మెంబర్స్ ఎవరు లోపల మాట్లాడతారా? లక్ష్మి చెప్పండి. హలో సార్. చెప్పండి. సార్ నాది డిగ్రీ 2022లో పాస్ అవుట్ అయిపోయింది. ఓకే. మధ్యలో 5 మంత్స్ విప్రోలో వర్క్ చేస్తా. కాకపోతే అందులో కంప్లీట్ నచ్చుతని స్టడీస్ వల్ల మానేసిన సార్. ఓకే. ఇప్పుడు ఇంటర్న్‌షిప్‌కి ఏమన్నా ఛాన్స్ ఉంటదా సార్? ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు మీరు? 2022 22 అప్పటి నుంచి ఏమైనా ఇది ఉందా మీకు? 5 మంత్స్ విప్రోలో వర్క్ చేశా. ఎందులో చేస్తున్నారు? విప్రోలో 5 మంత్స్ వర్క్ చేసి మళ్ళీ బంద్ చేసిన సార్. ఎక్కడ ఇప్పుడు? హైదరాబాదేనా? అడ్వాన్స్ విప్రోనే సార్. అంటే విప్రో జాబ్స్ ఉంటాయి కదా అందులో కంటెంట్ క్రియేటర్. ఓకే. ఓకే. అర్థమైంది. సరే. సార్ అడగనా సార్? ఓకే. అండ్ మీకు ఇప్పుడు సజెషన్ ఏం కావాలమ్మా? ఒక నిమిషం లక్ష్మి. అంటే ఇంటర్న్‌షిప్ కానీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కానీ ఎట్లా వాడాలి అని ఎట్లా సెర్చ్ చేయాలి అని డౌట్ సార్. మీ రెజ్యూమ్ మోడిఫై చేసారా? రెజ్యూమ్ ప్రిపేర్ చేసారా? ఇంకా చేయలేదా? చేశాను సార్. ఈ ఫ్రంట్ ఎండ్ సర్టిఫికేట్ పెట్టి మళ్ళీ వెబ్ డెవలప్‌మెంట్ కోర్స్ చూసి ఈ 5 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టిన. ఓకే. కాకపోతే ఇంత ఘనంగా ఇప్పుడేం బయట అవైలబుల్ లేవు. అందుకోసం రిక్వైర్మెంట్ అంత లేదు కదా అని. ఓకే. మీరు ప్రాజెక్ట్ ఇక్కడ వర్క్ చేయలేదు. చేయలేదు సార్. ఓకే. ఇప్పుడు నేను చేసిన ప్రాజెక్ట్ మీరు రాయగలిగారా? ప్రొడక్ట్స్ పేజ్ గాని నేను చెప్పిన మొత్తం అన్ని? ఇది మొత్తం పర్ఫెక్ట్ అయింది సార్. వెరీ గుడ్. ఇప్పుడు నేను కాల్ పంపిస్తాను. ఈ రోజు అది కూడా చూడండి సార్. ఓకే సార్. చూసిన తర్వాత నాకు చెప్పండి. ఎందుకు నాకు మెయిల్ చేసినా పర్లేదు. బట్ మీరు కోడింగ్ వరకు పర్ఫెక్ట్‌గా ఉన్నాను పర్లేదు రాయగలిగినా సరే దెన్ విల్ మూవ్ ఫార్వర్డ్. ఓకే సార్. రాయలేదు సార్. ఓకే. ఓకే సార్. మెయిల్ ఐడి ఏంటి సార్? మన టెక్నికల్ టీమ్ ఒకసారి మీ అందులో మీరు ఇస్తే మన వాట్సాప్ గ్రూప్‌లో వాళ్ళు సెండ్ చేస్తారు మీకు. యూ కెన్ గో అహెడ్. ఓకే సార్. థాంక్యూ. ఓకే. రైట్. ఎవరు ధనోజ్? సార్. సార్ ఇది మనది product.html పేజ్ ఉంది కదా సార్. ఒక్క నిమిషం. చెప్పండి ఏమన్నారు ఇప్పుడు? ప్రొడక్ట్స్? product.html డిజైన్ చేశాం కదా సార్ మనం. అవును. అందులో CSS కోడ్‌లో ఇక్కడ మనం తీసుకున్నాం కదా సార్. డాట్ రో హైఫన్. అవును. కరెక్ట్. క్లాస్ తీసుకున్నాం. క్లాస్. అంటే ఇవి తీసుకోలేదు కదా సార్ మన కోడింగ్‌లో HTML కోడ్. లేదు. నేను కొన్ని వాడాను. అంటే ఇవి లేవు కదా సార్ మరి. లేవు. తీసేసి అప్లోడ్ అవుతుంది. అంటే ఇవి కోడ్‌లో చెక్ చేస్తారని డౌట్ సార్ నాకు. ఏం చేయండి వాడనమాట. అంటే నెక్స్ట్ అడ్వాన్స్‌లో వాడమని చెప్పేసి కొన్ని వాట్సాప్‌లో పెట్టేసాను. ప్రాజెక్ట్ అంతకన్నా ఎక్కువ డిలే అయిపోతుందని చెప్పేసి చేశాను మీకు. అర్థమైందా? ఓకే సార్. ఆ ప్రాజెక్ట్ ఈరోజు మళ్ళీ పంపిస్తాను. దాన్ని యాడ్ చేసుకోండి. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇది ఫ్రంట్ ఎండ్ రియల్ టైమ్‌లోకి వచ్చిన దానికి ఇక్కడ మనం నేర్చుకున్న దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా సార్. అవును. అంటే రియల్ టైమ్‌లో ఎలా సార్ ఇది ఇంప్లిమెంట్ చేసేది? అర్థం కాదు. రియల్ టైమ్‌లో మీరు చేసే మీ జాబ్ ఏంటంటే CSS అని ఉంటుంది, లేదా HTML ఉంటుంది, లేదా జావాస్క్రిప్ట్ ఉంటుంది, లేదా బూట్స్ అంటే ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. అర్థమవుతుందా మీకు? అంతేగాని మొత్తం అంతా మీ దగ్గర ఉండదు. ఓకే సార్. మొత్తం అన్ని మీరు చెయ్యరు. రియల్ టైమ్ అంటే ద టాస్క్ విల్ బి సెపరేటెడ్ గ్రూప్ వైస్, పర్సన్ వైస్ అండ్ విల్ బి కన్సాలిడేటెడ్ అట్ ద లాస్ట్. ఓకే సార్. రైట్. వెరీ గుడ్. ఇంకా అంతే సార్. థాంక్యూ. రైట్. హలో సార్. చెప్పండి. సార్ అది కోడ్ అని కాపీ చేసి పెట్టాను సార్. స్క్రీన్ షేర్ పర్మిషన్ లేదు. అది గ్రిడ్ సిస్టమ్ గురించి అడిగాను. స్క్రీన్ షేర్ రాలేదు మీకు? రాలేదు సార్. ఎవరు మాట్లాడేది? ఈశ్వర్. ఈశ్వర్. ఓకే సార్. దగ్గర రాదు కదా. అందు గురించి అటెండ్ కింద మార్చి ఇప్పుడు ఈశ్వర్ ఇవ్వాలి. శైలు మాట్లాడతారు మీరేంటి? ఎస్ సార్. మాట్లాడండి. హాయ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎస్టర్డే నేను మిమ్మల్ని సజెషన్ అడిగాను కదా. యాక్చువల్లీ నేను జర్నీలో ఉన్నాను. నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ. అందుకని ఈ రోజు అడుగుదామని చెప్పి. అవును. యాక్చువల్లీ నేను 2019 పాస్ అవుట్ సార్. యాక్చువల్లీ నాకు 1 లాక్ ఉంటే అది 2020లో కంప్లీట్ చేసుకున్నాను. సో ప్రొవిజనల్ సర్టిఫికేట్ మీద వాటి మీద అన్నిటి మీద 2020 పాస్ అవుట్ అనే ఉంది. సో నేను 2020 పాస్ అవుట్ వస్తుందా లేకపోతే 2019 వస్తుందా సార్? దేని మీద? అంటే అప్లై చేయడానికి జాబ్స్ అప్లై చేయడానికి. మీరు ఎప్పుడన్నా పాస్ అవుతారు? మీ సర్టిఫికేట్ ఎప్పుడు నాకు వచ్చింది? సర్టిఫికేట్ 2020లో వచ్చింది సార్. నా బీటెక్ 2019లో అయిపోయింది. ఒక బ్యాక్‌లాగ్ ఉంటే అది 2020లో కంప్లీట్ చేసుకున్నాను. సర్టిఫికేట్ మీద కూడా 2020 అనే ఉంటది. అంతే అదే కన్ఫర్మ్ అవుతుంది. అది కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత నేను 2021లో ఒక 10 మంత్స్ వర్క్ చేశాను సార్. ఒక MNC యూనివర్సిటీలో 10 మంత్స్ వర్క్ చేశాను సార్. అండ్ నేను ఇంట్లో పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కంపెనీ నుంచి వచ్చేసాను. అండ్ నేను అక్కడికి వెళ్లి మళ్ళీ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అవన్నీ అడిగితే అంటే మధ్యలో చెప్పకుండా వెళ్ళినందుకు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ లెటర్స్ అవేం ప్రొవైడ్ చేయలేదు సార్ నాకు. ఓకే. సో నేను ఆ 10 మంత్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ని ఎక్కడ పెట్టుకోలేను అన్నమాట. సో బికాజ్ ఎక్స్‌పీరియన్స్ లెటర్ ఉంటేనే కదా మనం వర్క్ ఎక్స్‌పీరియన్స్ మెయింటైన్ చేయడం. కరెక్ట్. సో నేను అది యూజ్ చేసుకోలేను. ఇప్పుడు 2024 అండ్ దెన్ అక్కడ TF అండ్ UAN జనరేట్ అయింది నాకు. సో నేను ఇప్పుడు జావా ఫుల్ స్టాక్ నేర్చుకున్నాను సార్. నేను కోడింగ్ చేయగలను సార్ నేను.
సో నాకు ఎలా వెళ్ళాలి అంటే లైక్ ఇప్పుడు నేను ఫ్రెషర్ గానే ట్రై చేస్తున్నాను బేసికలీ. Hmm. అంటే మళ్ళీ ఎక్స్పీరియన్స్ పెట్టి అది ఈ రెండు కొలైడ్ అవుతాయి కదా సార్. ఇప్పుడు నేను 2 పెట్టినా కూడా నాది 10 అంటే 2022లో సార్ నేను చేసిన జాబ్ లాస్ట్ ఇయర్. నాట్ బిఫోర్ ఇయర్ 2022 మార్చ్ నుంచి డిసెంబర్ వరకు చేశాను. నేను ఎక్స్పీరియన్స్ పెట్టాలన్నా కూడా అది కొలైడ్ అవుతుంది కదా సార్ పిఎఫ్ అండ్ యూఏఎన్ అనేది. Hmm. సో అది మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది కదా అని చెప్పి నేను ఫ్రెషర్ గానే ట్రై చేస్తున్నాను. Hmm. సో ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి, ఎలా వెళ్ళాలి సార్ అని నాకు కొంచెం టెన్షన్‌గా ఉంది సార్. అది నేను అడగాలనుకున్నాను. అండ్ మళ్ళీ ఒకవేళ ఇప్పుడు నేను ఫ్రెషర్‌గా ఆపర్చునిటీ వచ్చినా నేను వెళ్ళిన లైక్ 10 మంత్స్ పెట్టను. ఒకవేళ మనకి వాళ్ళు పీఎఫ్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తారు సార్. లైక్ స్టార్టింగ్ యాస్ ఫ్రెషర్‌గా వెళ్ళినా మనకి యూఏఎన్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు పాన్ కార్డ్ ఎంటర్ చేయగానే మనకి యూఏఎన్ ఉందని తెలిసిపోద్ది. సో వాళ్ళు క్వెషన్ చేస్తారు కదా మీరు 10 మంత్స్ ఎక్కడ వర్క్ చేశారు. మన డీటెయిల్స్ తెలిసిపోతుంది కదా ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్. అవును. సో దానికి ఎలా ఆన్సర్ చెప్పుకోవాలి అండ్ ఎలా ఇప్పుడు ఎలా మీకు ఎప్పుడు పిఎఫ్ జనరేట్ అయింది? అసలు మీరు ఎప్పుడు అప్లై చేయలేదా మీరు? చేశాను సార్. నేను 2022 మార్చ్ నుంచి 2022 డిసెంబర్ వరకు చేశాను సార్. అంటే ఎన్ని నెలలు అయింది? Sir? అది ఎన్ని నెలలు అయింది? 10 టోటల్ 10 months మంత్స్ అయింది. Yes, ఓకే. sir. 10 మంత్స్ పిఎఫ్ మెయింటైన్ చేశారా? చేశాను సార్. ఓకే. ఓకే. కంపెనీ మెయింటైన్ చేసింది. కంపెనీ మెయింటైన్ చేశాను. ఇప్పుడు పిఎఫ్ మీకు ఇప్పుడు మెయింటైన్ అవ్వట్లేదు. ఇప్పుడు అవ్వట్లేదు సార్. 10 మంత్స్ వరకే చూపిస్తుంది పోర్టల్‌లో కూడా. అయితే మీరు తర్వాత ఖచ్చితంగా PF దాన్ని మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. పిఎఫ్ మెయింటైన్ చేయాలా సార్? అర్థం కాలేదు సార్. మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మరి ఫేక్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే బాగుంటుందని కూడా ఆలోచించండి. మీకు ఏదైతే కంపెనీ ఫేక్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటారో వాళ్ళు మెయింటైన్ చేసి చూపిస్తారు. నో ప్రాబ్లం. అంటే అప్పుడు నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నారు బయట నుంచి ఫేక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మెయింటైన్ చేసి చూపిస్తారు. దేర్ ఇస్ నో ఇష్యూ. అంటే ఎలా సార్? అప్పుడు ఒక కంపెనీ ఇప్పుడు ఒక కంపెనీ అని ఎప్పుడు తప్పే చూపిస్తారు. ఉంది. నేను 9 మంత్స్ చేసి మానేసిన హెల్ప్ వచ్చింది. 3 మంత్స్ బ్రేక్ తీసుకున్నాను. తర్వాత కంపెనీలో కంటిన్యూ చెప్తారు. అయిపోయింది కదా. మంచిగా ఏదైనా జరగదు కదా. అప్పుడు జరగకూడదు ఏమీ లేదు కదా. ఓకే సార్. అంటే ఇప్పుడు సంవత్సరం పనిచేయడం ఏం లేదు. ఒక అబ్బాయి ఇంతకుముందు స్టూడెంట్ అతను 2 మంత్స్ చేసిన ప్రాబ్లం వచ్చింది. సంథింగ్ మానేశాడు. 6 మంత్స్ తర్వాత ఆయన కంపెనీ అడిగితే చెప్పాడు. మా డాడీ మా ముట్లో బాలేదు. 6 మంత్స్ మా డాడీ చూసుకోవాల్సి వచ్చింది. నేను జాయిన్ అవుతాను. ఇంకా అంతే. మన జరిగింది చెప్పేస్తాను అంతే. అంటే ఫ్రెషర్‌గా రాదంటారా సార్ ఇప్పుడు? ఫ్రెషర్‌గా ట్రై చేయొద్దంటారా? అంటే వస్తుందన్నారా? మళ్ళీ సాలరీ తగ్గిపోవడం పేమెంట్ చెప్పిన ఫ్రెషర్ ట్రై చేస్తే నాకు మళ్ళీ ఏమైనా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాబ్లమ్ అవుతుందేమో అని చెప్పి మళ్ళీ అది రిస్క్ ఎందుకని నేను ఇలా ట్రై చేస్తున్నాను సార్. అంటే నాకు ఇలా కన్ఫ్యూజ్ చేస్తుంది. నాకు అర్థం కావట్లేదు. ఓకే. ఓకే. సో ఫ్రెషర్ అయితే నేను వద్దనే చెప్తాను. లేదు మంచి కంపెనీలో ఫ్రెషర్ ఆపర్చునిటీ యూ కెన్ గో విత్ దట్. నో ప్రాబ్లం. ఒకవేళ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే ఎలా చేయాలి సార్? ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే వాళ్ళు ఇప్పుడు 9 మంత్స్ చేశారు కదా. 3 మంత్స్ బ్రేక్ తీసుకున్నా కదా హెల్ప్ వచ్చిందని చెప్పేసి ఆ తర్వాత ఫేక్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఆ కంపెనీ కరెంట్లీ యు ఆర్ వర్కింగ్ ఇన్ ద కంపెనీ. చెప్పింది యు ఆర్ వర్కింగ్ ప్రెజెంట్లీ ఈ కంపెనీలో చేస్తున్నాను చెప్పాను. అయిపోయింది. అంటే మొత్తం 2 ఇయర్స్ పెట్టుకోమంటారా? అంతే 1.5 అని చూపించుకోండి ఎక్స్పీరియన్స్. 1.5. ఓకే. ఓకే సార్. థాంక్ యూ. ప్యాకేజ్ మంచిగా వస్తుంది మీకు. అలాగే మీకు వర్క్ కూడా ఎక్కువ ఉండదు. కానీ ఏదో టెన్షన్ సార్ ఎక్కడైనా బిజీగా ఏముండదు. టెన్షన్ పడదు. ఓకే. అసలు ఏముండదు. హ్యాపీ పెట్టచ్చు. కానీ ఎంఎన్సీ కంపెనీస్ వెళ్ళొచ్చా సార్? వెళ్ళొచ్చు. ఎంఎన్సీ వెళ్ళొచ్చు. అంటే నేను ఈ 10 మంత్స్ ఎంఎన్సీ కంపెనీలో చేస్తాను సార్. కొంతమంది